వెల్కమ్ టు సుజీ సుయర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం ఈ గోధుమ రవ్వతో ఉప్మా అయితే రెడీ చేసేసుకుందాం. సో సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే టిఫిన్ అనమాట. సో ఇదైతే ఎలా ప్రాసెస్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ అయితే మనకి హీట్ అయిపోవాలి. హీట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఇందులోకి మనం. సో ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకుందాం. అన్నీ కలిసిన తాలింపులు వేరుశనగలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నా సో ఇందులోకి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోవడానికి. సో ఇక్కడైతే మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోధుమ రవ్వ నానాలి కాబట్టి. సో ఇక్కడైతే నేను ఇలా తీసేసుకుంటున్నాను. సో మనం వాటర్ అనేది హీట్ అయిపోవాలి. సో ఇక్కడైతే మనకి నీళ్ళు అనేది బాగా కాగిపోయినాయి, చూసారు కదా. సో ఇప్పుడు మనం కొలుచుకున్న గోధుమ రవ్వ, 1 కప్పు గోధుమ రవ్వ ఉండాలి లేకుండా వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఉడకనివ్వాలి. మనం ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి ఇది కుక్ అవ్వడానికి. సో ఇలా అయితే మనకి ఉడికిపోవాలి. 5 to 7 మినిట్స్ వరకు అయితే మనకి త్వరగా ఉడికిపోతుంది. సో ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ సుయర్ వ్లాగ్స్కి.